కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొండలు మాయమైపోతున్నాయి, జలధారలు కలుషితం అయిపోతున్నాయి, పర్యావరణం సర్వనాశనం అవుతుంది, ప్రకృతి విధ్వంసానికి గురవుతుంది. ఇది అక్షర సత్యం. దానికి ఒక సరికొత్త ఉదాహరణే ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగంగా కొత్త అనకాపల్లి జిల్లాలో ఉండేటటువంటి పంచదారులు అనేటువంటి ప్రాంతం. అసలు పంచదారులు అంటే ఏమిటి? ఒక కొండ మీద నుంచి 5 జలధారలు ఉద్భవించి ఏడాది పొడవునా జలధార ప్రవహించేటటువంటి ప్రాంతాన్ని పంచదారులుగా చరిత్ర చెప్పబడుతుంది. ఇప్పటికీ మా ప్రాంతంలో పంచదారుల కొండ అంటే చాలా పవిత్రత, ప్రకృతి, ఆధ్యాత్మికానికి నిలయం. ఆ ప్రాంతంలో ఆ కొండ మీద వేల సంవత్సరాల క్రితమే ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. దాన్ని కాలక్రమేణా ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ప్రసిద్ధి పుణ్య శైవ క్షేత్రాల్లో వన్ ఆఫ్ ద శైవ క్షేత్రం ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం పంచదార్ల ప్రాంతంలో. ప్రతి మహాశివరాత్రికి వేలాదిగా లక్షలాదిగా భక్తులు వస్తారు. ఎప్పటికీ ఆ ప్రాంతం ప్రకృతి అందాలకు కానీ ఆధ్యాత్మికతకు కానీ పెట్టింది పేరుగా ప్రాముఖ్యత చెందినటువంటి ఆ పంచదార్ల కొండ, పంచదార్ల ప్రాంతం మొత్తం ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్ల సర్వనాశనం అవుతుంది. వారి అక్రమ మైనింగ్ వల్ల పవిత్రమైనటువంటి జలధారలు బురద పాలవుతా ఉన్నాయి, బురద నీళ్లు వస్తా ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తం సర్వనాశనం అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఆ ప్రాంతాన్ని ఇమీడియట్ గా నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత కూటమి ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నా, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, అయ్యా మీకు ఒంట్లో బాగాలేదు, శస్త్రచికిత్స చేయించుకున్నారు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటూనే కాస్త పంచదారుల మీద మీరు దృష్టి పెట్టండి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా మీరే ఉన్నారు. పైగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి అనాపాలజిటిక్ సనాతన హిందూ అని చెప్పుకునే మీరు ఈ రోజు పంచదారుల ప్రాంతం మొత్తం నాశనం అవుతుంటే ఎందుకు నోరెప్పట్లేదు? జనసేన పార్టీ నుండి ఒక అధికారిక ప్రకటన ఎందుకు రావట్లేదు? లేదా మీకు సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేదా మైనింగ్ సంబంధించిన అధికారులు కానీ ఎందుకు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయట్లేదు? ఎందుకు నా ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించట్లేదు? మీరు ఎందుకు అంత స్తబ్దతగా ఉండిపోయారు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించండి, పంచదారుల ప్రాంతాన్ని కాపాడండి. కూటమి ప్రభుత్వ పెద్దలారా దృష్టి పెట్టండి. ఇది ప్రకృతి వినాశనం జరుగుతుంది. భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి పంచదారుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఆపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.